ఓం శ్రీమాత్రే నమః. మాఘమాసం దశమి రోజున ఈ కథను విన్నా వినిపించిన కోటి జన్మల పుణ్యఫలం. మరియు ఈ కథ వినాలన్నా పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఇప్పుడు ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకానొక బ్రాహ్మణుడికి 7 కుమారులు. అందరికీ వివాహాలయ్యి వేరు కాపురాలుంటున్నారు. ఆఖరి కుర్రాడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదురుకోలేకపోవడం వలన యయవారాలు చేసుకుంటూ కటిక దరిద్రంతో కాపురాన్ని ఈడ్చుకెళ్తున్నాడు. ఇలా ఉండగా ఒక శుక్రవారం ఉదయమే శుక్రవార మహాలక్ష్మి ఆ బ్రాహ్మణ కుమారుల ఇళ్లకు వచ్చింది. ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు చెద్దిదాకా ముందరేసుకుని పిల్లలకి మెతుకులు పెడుతూ తాను ముద్దలు మ్రింగుతుంది. అది చూసి దీనింటికెందుకొచ్చానా అనుకుంటూ రెండో కొడుకింటికి వెళ్ళగా రెండో కోడలు పాచివాకిట్లో కూర్చుని పేడ చేసుకుంటుంది. శుక్రవారం మహాలక్ష్మి ముక్కు మూసుకుని మూడో ఇంటికెళ్ళగా ఆ కోడలు పాత గుడ్డలకి మాసిక వేసుకుంటుంది. ఈ ఇల్లు లాభం లేదని లక్ష్మి మరో కుమారుడింటికి వెళ్ళగా అక్కడ 4వ కోడలు పాచివాకిట గుంటలో వడ్లోసి దంపుకుంటుంది. లక్ష్మి వేరే వైపు వెళ్ళగా ఆ వేళకి అక్కడ 5వ కోడలు జుట్టు విరబోసుకుని పేలుకుక్కుంటుంది. ఆ బిగువునాలాగే పైకి వెళ్ళగా 6వ కోడలు పాచివాకిట్లోనే పిల్లలకి తలంట్లోసి తాను తలంటుకుంటుంది. అక్కడ కూడా ఉండబుద్ధి కాని లక్ష్మీదేవి మరికొంచెం ముందుకు రాగా అక్కడ 7వ కుమారుడి గుడిసె కనబడింది. ఆ 7వ కోడలు అప్పటికే వాకిలంతా నల్లగా అలుక్కుని తెల్లగా ముగ్గేసుకుని గడపకి తన ముఖానికి కూడా పచ్చగా పసుపు రాసుకుని ఎర్రగా బొట్టు పెట్టుకుని ఉన్న ఒక్క చీరను భర్తకు కట్టుకోనిచ్చి యయ్యవారానికి పంపి తాన ఆయన రాకకై ఎదురు చూస్తూ తలుపు చాటున కూర్చుని ఉంది. ఆహా, ఇక్కడెంత చక్కగా చల్లగా సుఖంగా శుభంగా ఉందో కదా, నేనిక్కడే సేద తీరతాననుకుని లక్ష్మీదేవి అరుగు మీద కూర్చుని ఇంట్లో ఉన్న వారెవరో ఇలా బయటకు రండి అని పిలిచింది. అందుకా తలుపు చాటున కూర్చున్న తరుణీమణి, అమ్మా, మా ఇంటి కట్టుబట్ట ఒక్కటే ఉంది, దానిని మా ఆయన కట్టుకుని యాయవారానికి వెళ్లారు. ఆయన వచ్చే వరకు నేను బయటకు రాలేనని చెప్పింది. అది విని లక్ష్మీదేవి ఆమెకొక చీరను లోపలకందించింది. అది కట్టుకుని బయటకు రమ్మంది. ఆ పిల్ల అలాగే రాగా లక్ష్మీదేవి, అమ్మాయి, నాకొక సోలెడు బియ్యం వండిపెట్టు అని అడిగింది. అందుకా చిన్నది, తల్లి, నా పెనిమిటి యాయవారము నుంచి వస్తేనే గాని ఇంట పిడికెడి బియ్యమైనా లేదు అంది. అప్పుడు శ్రీదేవి చిరునవ్వు నవ్వి, అయితే నువ్వు షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకోమని పంపించింది. 7వ కోడలు వెళ్ళి అలా అడగగానే షావుకారు అగ్గగ్గలాడిపోతూ అన్ని సరుకులు ఇచ్చి పంపించాడు. అదేవిధంగా తెలకలింటికి వెళ్ళి తెలగపిండి, తైలాలు, కంచరింటికి వెళ్ళి బిందెలు వగైరాయి పాత్రలు, సాలెవాని ఇంటికి వెళ్ళి మంచి వస్త్రాలు తెచ్చుకుంది. ఆ ఇల్లాల సామగ్రులన్నీ ఇంటబెట్టి నవగాయ పిండి వంటలతోటి 4 కూరలతోటి శుక్రవార మహాలక్ష్మికి సుష్టిగా భోజనం పెట్టగా ఆమె తృప్తిగా తిని అరుగు మీదనే నిద్రపోయింది. ఆ రోజు ఆమె భర్తకు ఊరివారంతా పిలిచి మరీ యాయవారము మియ్యడంతో మోయలేనన్ని బియ్యం కూరానారలతో ఎడమూట పెడమూటలతో వచ్చాడు. రాగానే ఈ ఇల్లాల అతనికి షడ్రోసపేతంగా భోజనం పెట్టింది. అతను కూడా ఎంతో ఆనందంగా తిని అవన్నీ ఎలా వచ్చాయని అడిగాడు. మనింటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పిందామె. ఓహో అని పడుకుండిపోయాడతను. అంతలో మహాలక్ష్మి లేచి తానింక బయలుదేరతానని చెప్పగా రాత్రి దాకా ఉండి
భోజనం చేసి వెళదామన్నదా కోడలు. లక్ష్మి సరేనంది. రాత్రి భోజనానంతరం ఆమె వెళ్ళిపోతాననగా చీకటిలో వెళ్ళవద్దు, వెలుగొచ్చాక రేపు ఉదయమే వెళ్ళమంది. సరేనని ఆ లక్ష్మి ఆ రాత్రి అక్కడే పడుకుంది. ఓ రాత్రి వేళ లేచి, అమ్మాయి, కడుపు నొప్పిగా ఉంది, ఒక్కసారి వీధిలోకి వెళ్ళి వస్తానని చెప్పగా కోడలు, చీకట్లో పురుగు పుట్రా ఉంటాయి, వీధిలోకెందుకు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇంట్లోనే ఏదో ఒక మూల కూర్చోమంది. మహాలక్ష్మి అలాగే చేసింది. ఆ రాత్రి అంతా నిద్రపోతుండగా మహాలక్ష్మి లేచి ఇంట్లో 4 మూలలా కూర్చుని తెల్లవారి బ్రాహ్మణ దంపతులు లేచే లోపల మాయమైపోయింది. ఉదయం నిద్ర మేలుకొనగానే ఇంటి మూలలు శుభ్రం చేయడం కోసం ఆ గృహిణి చేట చీపురు తీసుకుని వచ్చి చూడగా 4 మూలలా 4 బంగారు కుప్పలున్నాయి. ఆమె వాటిని పెద్ద పళ్ళెరంలో పెట్టి పైకెత్తి పట్టి, నా పాలిట శుక్రవారపు మహాలక్ష్మి నన్ను కరుణించిందోహో అంటూ ఆనందంతో కేకలు వేయసాగింది. ఆ కేకలకు నిద్రలేచిన భర్త జరిగినది తెలుసుకుని ఆనందించాడు. అది మొదలు జీవితాంతం ఆ దంపతులు శుక్రవారం ప్రాతకాలమే లేచి పాచి వగైరాలు చేసి వాకిలి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి ఇంట్లో 4 మూలలా అలికి ముగ్గులు పెట్టి తల దువ్వుకుని కాటుక పెట్టుకుని పసుపు రాసుకుని కంఠస్నానం చేసి బొట్టు పెట్టుకుని మహాలక్ష్మిని పూజించి ఒక ముత్తైదువునకు తలంటు పోసి శక్తి ఉంటే భోజనం కూడా పెట్టి ఒక కొత్త రవికెల గుడ్డను దక్షిణ తాంబూలాలను ఇచ్చేవారు. అనతి కాలంలోనే ఆ ఊరి వారందరిలోనూ ధనవంతులయ్యారు. మీరు కూడా ఈ కథను విని శుక్రవార లక్ష్మీదేవిని పూజించి ధన్యులు కండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.